హాయ్ ఫ్రెండ్స్, దాంపత్య సమయంలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? స్త్రీలలో దాంపత్య సమయంలో నొప్పికి ప్రధాన కారణాల్లో ఒకటి యోనిలో తగినంత తేమ లేకపోవడం, సరైన ఉద్రేకం లేకపోవడం, ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల మార్పులు లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల ఇలా జరగవచ్చు. తేమ తక్కువగా ఉంటే రాపిడి పెరిగి నొప్పి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో యోని లేదా మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్లు కూడా నొప్పికి కారణమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నొప్పితో పాటు మంట, దురద లేదా అసాధారణ స్రావం కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా మంచిది. అలాగే గర్భాశయం లేదా అండాశయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు, ఉదాహరణకు ఎండోమెట్రియోసిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా లోపల నొప్పికి కారణం కావచ్చు. ఇలాంటి నొప్పి పదే పదే వస్తుంటే పరీక్షలు చేయించుకోవడం అవసరం. మానసిక ఒత్తిడి, భయం, గతంలో జరిగిన చేదు అనుభవాలు లేదా దాంపత్య జీవితంపై ఆందోళన కూడా శరీరంపై ప్రభావం చూపి నొప్పిని పెంచవచ్చు. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. పురుషుల్లో కూడా దాంపత్య సమయంలో నొప్పి రావచ్చు. ముందోలు చర్మం బిగుతుగా ఉండడం, ఇన్ఫెక్షన్లు, గాయాలు లేదా ఇతర వైద్య సమస్యల వల్ల నొప్పి కలగవచ్చు. ఈ లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ముందుగా అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. సరైన ఫోర్ప్లే, పరస్పర అవగాహన, ఒత్తిడి తగ్గించుకోవడం మరియు అవసరమైతే వైద్యుల సూచించిన లూబ్రికెంట్లను ఉపయోగించడం కూడా ఉపయోగపడుతుంది. దాంపత్య సమయంలో తొందరపడకుండా ఇద్దరు మానసికంగా మరియు శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే సంబంధం కలిగి ఉండడం మంచిది. ఒకరికి ఇష్టం లేకపోయినా లేదా అసౌకర్యంగా అనిపించినా బలవంతం చేయడం వల్ల నొప్పితో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపడ నిద్రపోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వాటిని తగ్గించడం లేదా మానేయడం కూడా మంచిది. కొన్ని సందర్భాల్లో ప్రసవం తర్వాత లేదా ఋతువిరితి మనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా కూడా నొప్పి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వైద్యుల సలహాతో తగిన చికిత్స తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. దాంపత్య సమస్యల్లో నొప్పి ఒక్కసారి మాత్రమే వచ్చిందని వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిసారి నొప్పి వస్తుంటే, నొప్పి ఎక్కువగా ఉంటే లేదా రక్తస్రావం, జ్వరం, దుర్వాసనతో కూడిన స్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలామంది నొప్పి వస్తే అది సాధారణమేనని భావించి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు అలాగే భరిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యగా ప్రారంభమైనది చికిత్స ఆలస్యం అయితే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్నెట్లో చూసిన ప్రతి చిట్కా అందరికీ సరిపోదు. ఎవరో ఉపయోగించిన మందులు లేదా క్రీములను వైద్యుల సలహా లేకుండా ఉపయోగించడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి చికిత్స అయినా నిపుణుల సలహాతోనే తీసుకోవాలి. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య స్పష్టమైన సంభాషణ కూడా చాలా అవసరం. నొప్పి, అసౌకర్యం లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని దాచిపెట్టకుండా భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడాలి. ఇద్దరు కలిసి సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం వెతికితే మానసిక ఒత్తిడి తగ్గి సంబంధం మరింత బలపడుతుంది. అలాగే పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇన్ఫెక్షన్ల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవడం, సురక్షితమైన దాంపత్య పద్ధతులను పాటించడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. దాంపత్య సమయంలో నొప్పి అనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు, వైద్యపరంగా శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే చాలా సందర్భంలో ఈ సమస్యను మంచి పరిష్కారం లభిస్తుంది. అయితే ఒక సందేహం చాలామందికి ఉంటుంది. దాంపత్య సమయంలో నొప్పి వస్తే సంబంధాన్ని పూర్తిగా ఆపేయాలా?
దీనికి సమాధానం పరిస్థితిని బట్టి ఉంటుంది. నొప్పి తాత్కాలికంగా ఉండి కారణం చిన్నదైతే వైద్యుల సూచనలతో సమస్య తగ్గవచ్చు. కానీ నొప్పి తీవ్రంగా ఉంటే లేదా ప్రతిసారి వస్తూ ఉంటే కారణం తెలిసే వరకు బలవంతంగా సంబంధం కొనసాగించడం మంచిది కాదు. కొంతమంది స్త్రీలు నొప్పి గురించి చెప్పడానికి కూడా సంకోచిస్తారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి దాంపత్య జీవితం పైన ప్రభావం పడుతుంది. అందుకే భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సమస్యను విమర్శించకుండా సహనంతో మాట్లాడుకోవాలి. పురుషులు కూడా ఈ విషయంలో భాగస్వామి ఆరోగ్యాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. నొప్పి అనేది నటించడం కాదు, చాలా సందర్భంలో అది శరీరం ఇచ్చే హెచ్చరిక. అలాంటి సమయంలో ప్రేమతో ఓర్పుతో వ్యవహరించడం ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది అవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నొప్పి కేవలం శారీరక సమస్య వల్ల మాత్రమే కాదు, జీవన శైలికి సంబంధించిన కారణాల వల్ల కూడా రావచ్చు. అధిక ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి పరిస్థితులు శరీర ప్రతిస్పందనను ప్రభావితం చేసి దాంపత్య సమయంలో అసౌకర్యాన్ని పెంచవచ్చు. అందుకే మానసిక ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కొన్ని వ్యాధులు, ముఖ్యంగా మధుమేహం లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో కూడా లైంగిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే నొప్పి ఎప్పుడు వస్తుంది? ప్రారంభంలోనా, మధ్యలోనా లేక చివర్లోనా? నొప్పి బయట భాగంలో ఉందా, లోపల ఉందా? ఈ వివరాలు వైద్యుడికి చెప్పడం వల్ల అసలు కారణాన్ని త్వరగా గుర్తించి సరైన చికిత్స అందించడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తర్వాత కూడా కొంతకాలం అసౌకర్యం ఉండవచ్చు. అయితే నొప్పి ఎక్కువ రోజుల కొనసాగితే లేదా రోజు రోజుకి పెరుగుతుంటే దానిని సాధారణంగా భావించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం అంటే నొప్పిని భరించడం కాదు, ఇద్దరు శారీరకంగా మానసికంగా సౌకర్యంగా ఉండే సంబంధమే నిజమైన ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం. చివరగా ఒక చిన్న సందేశం. దాంపత్య జీవితం అనేది పోటీ కాదు, పరస్పర అవగాహనతో ముందుకు సాగే అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒకరికి ఏదైనా శారీరక లేదా మానసిక ఇబ్బంది ఎదురైతే మరొకరికి సహకారం అందించడం ఎంతో అవసరం. సమాజంలో ఇప్పటికీ లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తారు. ఆ సంకోచం వల్లే చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారుతుంటాయి. కాబట్టి మీకు లేదా మీ భాగస్వామికి ఇలాంటి సమస్య ఉంటే సిగ్గుపడకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. సరైన సలహా, సరైన చికిత్సతో చాలా సందర్భాల్లో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే సోషల్ మీడియాలో లేదా వాట్సాప్లో వచ్చే ప్రతి ఆరోగ్య సమాచారం నిజం కాదు. శాస్త్రీయ ఆధారాలు లేని చిట్కాలు, ఇంటి వైద్యులు లేదా నిర్ధారణ లేని మందులను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చు. అందుకే ఎప్పుడూ విశ్వసనీయమైన వైద్యుల సూచనలే అనుసరించండి. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని భయపెట్టడం కాదు. దాంపత్య సమయంలో నొప్పి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే విషయాలపై అవగాహన కల్పించడమే. ధన్యవాదాలు.